మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 19వ వచనంలో 2వ లైన్, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. ఇక్కడ దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అంటున్నాడు దేవుడు. ఇక్కడ తెల్లవారి వేకువ చుక్క అంటే ఎవరు? తెల్లవారి వేకువ చుక్క గురించి మరి చెప్పాలి అంటే దాన్ని ఏమంటారంటే మార్నింగ్ స్టార్ అంటారు. మార్నింగ్ రైజింగ్ స్టార్ ఎవరు? ఆకాశంలో మనకు కనబడే సూర్యుడు కదా. మరి సూర్యుని కంటే కూడా ప్రకాశమానమైన వేకువ చుక్క ఎవరయ్యా అంటే అది ప్రభువైన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే వాక్యమైన దేవుడు. ఆ వాక్యము మన హృదయంలో ఉదయించే వరకు వాక్యాన్ని మనం ఏం చేయాలంటే లక్ష్యం ఉంచాలి, అంటే అంగీకరించాలి. అప్పుడు ఆ వాక్యం ఎలా ఉంటుంది అంటే చీకటి చోటున వెలిగిచ్చే దీపంలాగా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని అంగీకరిస్తే మనకు మేలు ఉంటుంది. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ వేకువ చుక్క గురించి ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంది. 22వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం గమనించినట్లయితే 22వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనంలో 2వ లైన్, యేసు అను నేను 4వ లైన్, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. చూసారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో 2వ లైన్, యేసు అను నేను, మరలా 4వ లైన్, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ప్రకాశమానమైన వేకువ చుక్క ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. మనకి దేవుడు చక్కని మాట ద్వారా దేవుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రకాశమానమైన వేకువ చుక్క ఎవరు అంటే అది కేవలం యేసు ప్రభువే. బైబిల్ గ్రంథం మనకి ఇంకొక విషయాన్ని కూడా బోధిస్తుంది. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తే వాక్యము. ఆ యేసుక్రీస్తే ఆ వేకువ చుక్కే వాక్యమై ఉన్న దేవుడు. అందుకని మనం యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆ మాట చాలా చక్కగా ఇవ్వబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తెల్లవారి వేకువ చుక్క ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆయనే ఈ సర్వప్రపంచానికి దేవుడై ఉన్నాడు. యేసుప్రభు చెప్తున్న మాట, వాక్యము దేవుడై ఉండెను. తెల్లవారి వేకువ చుక్క ఎవరంటే యేసు ప్రభు.
యేసుప్రభు ఏంటి ఈ యేసుప్రభు మనకి ఏం చెప్తున్నాడయ్యా అంటే, నేనే వాక్యమై ఉన్నాను, నేనే దేవుడును, మరి ఇంక ఏ దేవుడు కూడా లేడు. దేవుడు చక్కని మాట చెప్తున్నాడు మనతో, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఏమవ్వాలి? మన హృదయంలో ఉదయించాలి. మరి అప్పుడు ఏం కలుగుతుంది? మన హృదయంలో ఉదయిస్తే మనకి మేలు కలుగుతుంది. కానీ మన హృదయం అసలు ఎలా ఉంటుంది అంటే అనేక రకములైన కోరికలతో నిండి ఉంటుంది. మన హృదయం తలంపులతో నిండి ఉంటుంది, ఊహలతో నిండి ఉంటుంది, ఇతరులకు కీడు చేసే మనసుతో నిండి ఉంటుంది, తిరుగుబాటు స్వభావంతో నిండి ఉంటుంది. మన హృదయం దురాలోచనలతో నిండి ఉంటుంది. మన హృదయం కపటమైన ప్రవర్తన కలిగి ఉంటుంది. చూసారా, మన హృదయం యేసుప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే, ఆ వాక్యం మనలో ఉదయిస్తే, అంటే ఆ వాక్యం మనలో పని చేస్తే మనకు మేలు కలుగుతుంది. కానీ మానవుని యొక్క హృదయము అది కేవలం చెడిపోయిందంట. అది బహు ఘోరమైన వ్యాధి కలదంట. దాన్ని గ్రహించగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. నీ హృదయం ఏంటో నాకు తెలీదు, నా హృదయం ఏంటో నీకు తెలీదు. ఎవరి హృదయం వారికి ఎరుక. ఎదుటి వారి ఆలోచనలు మనం చెప్పగలమా? చెప్పలేము. మనతో మంచిగా ఉండి మనకి ఏం కీడు తలపెడుతున్నారో, వారి హృదయంలో వచ్చి కీడు ఆలోచనలు ఏమిటో మనకు తెలుసా? తెలీదు. మన హృదయము మనం అనుకున్నంత మంచిదేం కాదు. మన హృదయము మనకి మేలు చేయదు. మేలు చేసే హృదయం కాదు అది. మన హృదయం మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యాన్ని మనిషికి ఎలాగా తనలోకి స్వీకరించాలి అంటే, తన హృదయం ద్వారా ఆ వాక్యమైన దేవుని స్వీకరించగలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అసలు మన హృదయం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. మార్కు సువార్త మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే 21వ వచనం నుంచి చూద్దాం. 20వ వచనం నుంచి, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనిషిని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. తెల్లవారి వేకు చుక్కని మన హృదయంలో ఉదయించడానికి మనం అవకాశం ఇవ్వాలి. కానీ ఆ తెల్లవారి వేకు చుక్కైన యేసు ప్రభు మన హృదయంలో ఉదయించకుండా, మన జీవితంలో మనం వికసించకుండా, సాతానుడు చూడండి మనలో ఎన్ని అవిధేతలు పెడుతున్నాడు. మన హృదయంలో నుంచి ఏమొస్తుందంట? మనల్ని అపవిత్రపరిచేవన్నీ వస్తాయంట. మన జీవితానికి కళంకం తెచ్చేవన్నీ కూడా మన యొక్క హృదయంలో నుంచే వస్తూ ఉంటాయంట. చదువుకునే ఇప్పుడు ఇవన్నీ కూడా దురాలోచనలు. నీలో ఎన్ని చెడ్డ ఆలోచనలు పుడుతున్నాయో ఎవరికైనా తెలుసా? నీ పక్కన వాళ్ళకి తెలుసా?
మన ముందు కూర్చున్న మన తల్లిదండ్రులకు తెలుసా? తెలీదు. ఇద్దరం పక్కనే కూర్చుంటాము. నీ ప్రక్కనున్న వారి హృదయంలో వస్తున్న దురాలోచనలు ఏమిటో నువ్వు ఎప్పుడైనా ఎరిగావా? ఖచ్చితంగా మనం ఎరగలేం. హృదయంలో నుంచి ఏమొస్తాయంట? దురాలోచనలు వస్తాయంట. ఇతరులకు హాని చేసే ఆలోచనలు, ఇతరుల గురించిన చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు. ఇంకా మనం గమనించినట్లయితే జారత్వం, కంటి చూపు ద్వారా పాపం అన్నమాట. మన కాని దాన్ని ఆశిస్తూ ఉంటాం మనం. అదే జారత్వం అంటే. దేవునికి అయిష్టమైన చూపులు మనం కలుగుంటూ ఉంటాం. అపవిత్రమైన నడవడి. ఇంకా గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరుచును. మన హృదయం ఎంత ఘోరమైంది. మనం అనుకుంటాం, అబ్బో నేను చాలా మంచోడినండి, నేను అందరికీ మంచి చేస్తానండి, ఎవరికి కూడా హాని చేయనండి అని మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట, మనిషిని హృదయంలో నుంచి వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తాయి అంటాం. మనం అనుకుంటాం మనం తినే ఆహారం వల్ల మనం అపవిత్రం అవుతున్నాం అనుకుంటాం. కానీ ఆహారం మనల్ని అపవిత్రం చేయదంట. మనం ఆహారాన్ని భుజించిన తర్వాత అది కొన్ని గంటల సమయం తర్వాత ఏమవుతుంది? బహిర్భూమికి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకి ఏమి నష్టం లేదు. కానీ మనుషుని హృదయంలో నుంచి వచ్చే ఇవన్నీ కూడా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, దేవదూషణ, అహంభావం, అవివేకం, మత్సరం, నరహత్య, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? తెల్లవారి వేకువ చుక్క ఆయన యేసుక్రీస్తు మనలో ఉదయించకుండా ఇవన్నీ కూడా ఏమవుతుంటాయి? అడ్డుపడిపోతూ ఉంటాయి. దేవుడు నీలో ప్రకాశించకుండా ఈ అవిధేయతలు ఏంటంటే దేవునికి నీకు మధ్యలో అడ్డుగోడగా నిలిచిపోతాయి అన్నమాట. ఇంకా దేవుడు చూడండి, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని దుఃఖపరచడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన మనసు మనలో ఉంటుందో మన హృదయం అంట దుఃఖంతో నిండిపోద్దంట. నిన్నెవరు కొట్టక్కర్లా, తిట్టక్కర్లా. నువ్వు చేస్తున్న పాపం ఏం చేస్తుంది? నిన్ను గలిబిలి చేస్తుంది, గందరగోళానికి నిన్ను గురి చేస్తుంది. నీ పాపం ఏం చేస్తుంది? నిన్ను దుఃఖపడతా ఉంటుందంట. అందుకే సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంది. మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే 10వ వచనంలో చక్కని మాట ఉంది. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. మనం పాపం చేయడం ద్వారా మన హృదయం అంతా కూడా వేదనతో నిండి ఉంటుంది, భారముగా ఉంటుంది. మన మనసు భారంగా ఉంటుంది, మన శరీరం కూడా భారంగా ఉంటుంది. అంటే బరువుగా అనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచనలు మనకు బరువుగా అనిపిస్తాయి, మన తలంపులు మనకి బరువుగా అనిపిస్తాయి, మన పనులు మనకు బరువుగా అనిపిస్తాయి. మన హృదయం ఎప్పుడు కూడా దుఃఖంతో నిండి ఉంటుందంట. అందుకే ఇక్కడ భక్తుడు చక్కని మాట రాయించాడు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఎందుకని? నువ్వు చేస్తున్న తప్పులేంటో పక్కన వాళ్ళకి ఎవరికి తెలీదు. నీ హృదయంలో వస్తున్న దేవునికి వ్యతిరేకమైన స్థితి ఏమిటో
దేవుని ఎదుట నువ్వు తిరుగుబాటు చేస్తున్న స్థితి ఏమిటో, ఎలా అవిధేయతగా ఉన్నావు, ఎక్కడ దేవునికి అయిష్టంగా ఉన్నావు, ఇంట్లో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు నిన్ను. మనలో ఉన్న పాపాన్ని బట్టి మనకి ఏం కలుగుతుందంట? దుఃఖం కలుగుతుందంట. మనసంతా భారంగా ఉంటుంది. ఎవరైనా చిన్న మాట అన్నారంటే చాలు మన కళ్ళ నుండి ఏం కారుతూ ఉంటాయి? కన్నీళ్లు కారుతూ ఉంటాయి. మన కన్నీరు చాలా విలువైందంట. అది తెలియక ఏం చేస్తూ ఉంటాం? దాన్ని ఎక్కడ పడితే అక్కడ జార విడిస్తూ ఉంటాం. మనం ఈ లోకంలో బంగారాన్ని, విలువైన వస్తువుల్ని, డబ్బుని లాకర్లో పెట్టి దాచుకుంటూ ఉంటాం కదా. అలాగే పరలోకంలో అంట మన యొక్క కన్నీటిని దాచే ఒక బుడ్డి ఉంటుందంట. కన్నీటి బుడ్డి. ఆ కన్నీరు నువ్వు దేవుని దగ్గర కార్చావనుకో, ఆ కన్నీటికి చాలా విలువ ఉంటుందంట. దేవుడు నీ యొక్క కన్నీటికి వెలకడతాడంట. ఏ కన్నీటికి? ప్రార్థనకు మోకరించి దేవుని దగ్గర నువ్వు ఎంత ఏడుస్తావో, నీ మనసంతా, నీలో ఉన్న పాపభారం అంతా వదిలించుకొని అంతగా దేవుని దగ్గర దుఃఖపడు. దానివల్ల ఏం నష్టం లేదు. అదే నువ్వు మనుషుల దగ్గర ఏడ్చావు అనుకో, ఏమవుతుంది? కోసేపు ఏడుస్తావు, వాళ్ళు జాలి చూపించినట్లే ఉంటారు. పక్కకు పోయి ఏం చేస్తారు? నవ్వుకుంటారు. మనం దుఃఖపడుతుంటే, మనం బాధపడుతుంటే మనల్ని చూసి మన ప్రక్కన ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారు? మన ముందు అయ్యో అయ్యో నీకు అలా జరగకుండా ఉంటే బాగుండేది అంటారు. కానీ పక్కలు ఏం చేస్తారు? నవ్వుకుంటారు. అది లోకం తీరదు. కానీ దేవుడు దగ్గర నువ్వు ఏడ్చావు అనుకో, ఆ కన్నీరు నీలో ఉన్న అవిధేయతలన్నిటి బట్టి, నీలో ఉన్న వ్యసనాలను బట్టి, దేవునికి అయిష్టమైన స్థితిని బట్టి, నీ యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి, నువ్వు దేవుని లక్ష్య పట్టలేని స్థితిని బట్టి నువ్వు దేవుని దగ్గర దుఃఖపడు. అసలు ఆ కన్నీటికి ఎంత విలువనిస్తాడో దేవుడు. దేవుని దగ్గర కన్నీరు కాచి 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 లేచి కూర్చో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు. ఆ అనుభవం మరి మీకుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఉంది. దేవుని పాదాల దగ్గర మోకరించి కన్నీరు కాచి 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 ఆమెను చెప్పిన తర్వాత అసలు మనసులో ఉంటుంది ప్రశాంతత, నెమ్మది. ఆ నెమ్మదికి అసలు అంత ఉండదు. 1000 ఏనుగుల బరువు కిందకు దిగిపోయినట్లుగా ఉంటుంది. నాకు ఒక మూడు దినాల నుంచి నా ప్రార్థనా సమయం దేవునికి ఇవ్వడానికి, ఆ సమయంలో నేనేం చేశానంటే, నా ప్రార్థనా సమయం 5 గంటల నుంచి 7 గంటల వరకు. అయితే ఆ సమయంలో నేనేం చేశానంటే స్తుతులు చెప్తా కూర్చున్నా, దేవునికి స్తుతిస్తా కూర్చున్నా. కానీ ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకపోవడం వల్ల మనసు ఎంత బరువెక్కిపోయిందో. మనసుకున్న బరువెంత తెలియడం కోసం నన్ను ఆ విధంగా నడిపించిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని సన్నిధిలో మోకరిస్తే అసలు నాకెంత మనసు తృప్తిగా ఉందో నేను చెప్పలేను. 1000 ఏనుగుల బరువు నా మీద నుండి దిగిపోయినట్లుంది. నా హృదయం అంత తేలిగ్గా ఉంది. అవును, మన యొక్క పాపభారాన్ని బట్టి మన హృదయము బరువెక్కిపోద్ది. మన మనసు ఆందోళనకు గురైపోతూ ఉంటుంది. మన పరిస్థితులు ప్రతికూలమైపోతూ ఉంటాయి. మన హృదయము దేవునికి వ్యతిరేకంగా నడవడం మొదలు పెడుతూ ఉంటుంది. అప్పుడు మన హృదయం నిండా నిండి ఉండేది దుఃఖమే. నీ దుఃఖం నీ పక్కన వాళ్ళకి తెలియదు. మరి దేవుడు చూడండి మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి ఏమవుతుందంటే లోక పరిస్థితులను బట్టి మన హృదయం దుఃఖంతో నిండిపోతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే మన హృదయం కఠినమైపోద్ది. అప్పుడు చాలా కష్టం. నువ్వు దేవుని బిడ్డవై దేవుని పాదాలు పట్టుకున్నావా, నీ మనసు తేలికవుతుంది. నీ దుఃఖం అంతా దేవుని దగ్గర ఏడ్చేస్తావు, నీ భారం అంతా తీర్చుకుంటావు, నీ సమస్య అంతా వేసి చెప్తావు, నీ హృదయం తేలికవుద్ది. అదే నువ్వు యేసు ప్రభుకి లోబడకుండా లోకానుసారముగా జీవిస్తూ
నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు అనుకోండి, దేవునికి అయిష్టమైన స్థితిలో జీవిస్తూ నీ మనసులో వచ్చే దుఃఖానికి అంతు లేకుండా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? నీ మనసుని, నీ హృదయాన్ని కఠినపరుచుకోండు. హృదయం ఏమైపోద్ది? కఠినమైపోద్ది అంటే వచ్చి చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. 18వ వచనంలో, వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చూసారా ఏమైపోతుందంట? హృదయము కఠినమైపోద్దంట. హృదయ కాఠిన్యం వలన ఏమవుతుందంట? మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుచున్నారు. ఇక మనకి ఏ తోస్తే అదే చేస్తూ ఉంటాం. ఎందుకని? నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు. నీ ముందు అన్ని ప్రతికూల పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ఎందుకని? నువ్వు దేవునికి ఇష్టంగా లేవు కదా, దేవునికి అయిష్టంగా నడుచుకుంటున్నావు. ఇతరులకు కీడు చేసే మనసు కలుగుంటున్నావు, దురాలోచనలు కలుగుంటున్నావు, జారత్వాన్ని కలుగుంటున్నావు, అపవిత్రతను కలుగుంటున్నావు, కాముకత్వాన్ని కలుగుంటున్నావు, విగ్రహారాధన కలుగుంటున్నావు, దేవదూషణ చేస్తున్నావు, అహంభావం కలుగుంటున్నావు, అవివేకంగా నడుచుకుంటున్నావు. వీటి వలన నీ హృదయం అంతా కూడా దుఃఖంతో నిండిపోయి నీ హృదయం ఏమవుతుంది? కఠినమైపోతుంది. అప్పుడు నీ మనసులో వచ్చే ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి? వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉపయోగకరమైన ఆలోచనలు ఏమి కూడా రావు. హృదయం కఠినమైనప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? మరణానికి దారితీసే పరిస్థితులు మన ముందు ఉంచుతూ ఉంటాడు. మన హృదయంతో మనం దేవునికి లోబడుతూ ఉంటే అది వేరు. కానీ మనం దేవునికి ఎప్పుడైతే చోటు ఇవ్వమో హృదయం ఏమైపోతూ ఉంటుంది? కఠినమైపోతూ ఉంటుంది. ఫరో హృదయం గనక ఇశ్రాయేల్ పక్షంగా కఠినం చేసుకోవడం వల్ల ఏమయ్యాడు ఫరో రాజు? తన కుమారుని పోగొట్టుకున్నాడు. అలాగే మనం కూడా మన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు మన మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి మనం ఏం చేస్తూ ఉంటాం? ముందుకు నడుస్తూ ఉంటాం. అప్పుడు ఏం కలుగుతుంది మనకి? ఏం కలుగుతుంది? మనకు నెమ్మది కలుగుతుందా? ఏం కలుగుతుంది? ఈ లోక విషయాల్లో మనం ఘనంగా ఉండొచ్చు. నువ్వు ఒక విద్యావేత్త అవ్వచ్చు, నువ్వు ఒక పెద్ద వ్యాపారి అవ్వచ్చు, నీకు మంచి సంపదలు ఉండొచ్చు, ఈ లోకంలో మంచి పలుకుబడి ఉండొచ్చు. కానీ నీ హృదయంలో నెమ్మది ఉండదు. నీ హృదయం ఎలా మారిపోయింది? కఠినంగా మారిపోయింది. కాబట్టి నీ హృదయం ఏమైపోతుంది? అంధకారం అయిపోయింది కదా. అంధకారమైన ఆ మనసులో దేవుని సంబంధమైన ఆలోచనలు ఉంటాయా? ఉండవు. మన హృదయం మెత్తబడుతుందా? మెత్తబడదు. దేవుడు అందుకే చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. ఈ లోక ఘనత అంట ఒకసారి మనం గమనించినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట ఉంది. 16వ అధ్యాయంలో చక్కని మాట. 16వ అధ్యాయం 15వ వచనం వచ్చేది చూడండి. మనుషుల లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే 4వ లైన్లో, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఈ లోకంలో నువ్వు ఎన్నైనా కలుగుండు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక కలెక్టర్ అవ్వచ్చు, నువ్వు పెద్ద డాక్టర్ అవ్వచ్చు, నువ్వు ఒక పెద్ద లాయర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు. ఈ లోకంలో నువ్వు ఎంత ఘనముగా ఉన్నప్పటికీ ఆ ఘనమైనవి చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము.
మనం మనుషుల ముందు ఘనంగా కనపడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం అసహ్యం అయిపోతే, మన హృదయంలో దేవునికి అయిష్టమైన స్థితి ఉండి మన హృదయము అంధకారమైపోయి ఎటు తోచని పరిస్థితిలో ఉండి నువ్వు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా కానీ ఏం ఉపయోగం లేదు. ఎందుకని? నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? అసహ్యమైన వ్యక్తిగా ఉన్నావు. అందుకే అంటే ఈ లోకంలో మనం మంచి హోదాలో ఉండొద్దా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మంచి హోదా ఇచ్చేది కూడా ఎవరు? దేవుడే. ఈ లోకంలో మంచి హోదానిచ్చేది, మంచి డిగ్నిటీని మనం సంపాదించుకోవాలంటే మనంతటి మనం సంపాదించుకోలేము, దేవుడే ఇవ్వాలి. రెస్పెక్టబుల్ పొజిషన్లోకి మనం వచ్చాము అంటే అది దేవుని కృప వల్లనే. కానీ దేవుని కలిగి ఉండి నువ్వు ఎంత ఎత్తులోకైనా ఎదుగు, నీకు ఏం నష్టం లేదు. యోసేపు ఉన్నాడు. యోసేపు ఏం చేశాడు? ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ తన హృదయంలో అవిధేయతను లక్ష్య పెట్టిన వాడుగా లేడు. తన హృదయాన్ని దేవునికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అందువల్ల దేవుడు అతను ఏం చేశాడు? ఒక ఉన్నత స్థానంలో పెట్టాడు. అతను ఘనంగా ఎంచబడ్డం అనేది దేవునికి అసహ్యమైన పనిగా లేదు. అక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన స్థితిని కలిగి ఉండి ఈ లోకంలో నువ్వు గొప్ప పేరున్న వ్యక్తిగా నువ్వు చలామణి అవుతున్నా కానీ నువ్వు ఎవరు అంటే దేవునికి అసహ్యమైన వ్యక్తివి అని చెప్తున్నాడు దేవుడు. మనం బాగా అర్థం చేసుకోవాలి దేవుని మాటని. చూడండి, ఆ పేరు ప్రఖ్యాతుల వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. కొద్ది దినాలు మనకి ఆ మనుషులు ఆహా ఓహో అని పొగుడుతూ ఉంటారు. కానీ మన ఊపిరి విడిచామనుకోండి, ఈ లోక ప్రయాణం ముగించామనుకోండి, ఏమవుతుంది? మనం ఎక్కడికి వెళ్తాం? మన గమ్యం ఏంటి? మనం గమనించుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఏం చేయాలంటే మనము దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచి ఏం చేయాలి? తప్పనిసరిగా ఆయన అంగీకరించాలి. ఎలాగా? మరి మన హృదయంతో ఆయన యొక్క మాటని లక్ష్యం ఉంచాలో చూద్దాం. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం మనం గమనించినట్లయితే 19వ కీర్తన చూద్దాం. కీర్తన గ్రంథం 19వ కీర్తన 14వ వచనం చూద్దాం. 19వ కీర్తన మనం గమనించినట్లయితే 14వ వచనం 2వ లైన్, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూసారా? మనం దేవునికి అంగీకారంగా ఉండాలి. అంగీకారం అవునట్లుగా దేవునికి మనం అంగీకారం అవునట్లుగా మనము మన హృదయాన్ని ఏం చేయాలంట? నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే మన హృదయము ఆయనకు అంగీకారంగా ఉండేటట్లుగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం లక్ష్య పెట్టాలన్నమాట. ఎక్కడ అనంగీకారంగా బ్రతుకుతున్నాము? ఇక్కడ దావీదు భక్తుడు అడుగుతున్నాడు, దేవా నా హృదయము నీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా సహాయం చేయ ప్రభుని అడుగుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన హృదయము దేవునికి అంగీకారంగా ఉండేటట్లుగా దాన్ని మలుచుకోవాలి. దేవుని యొక్క మాట విన్నట్లుగా, దేవుని మాటని లక్ష్యం ఉంచడం అంటే అంగీకరించినట్లుగా దాన్ని మనం మలుచుకోవాలి. అప్పుడే మన జీవితాలకి మేలు. మరి మనం ఇన్ని మాటలు చెప్తున్నా కానీ మన హృదయాన్ని దేవునికి లోబర్చకుండా ఇంకా మనం చెడ్డ పనులు చేస్తూ ఉంటే, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే మరి అప్పుడు
మనం దేన్ని ప్రేమిస్తామంటే మనం ఒకసారి చూద్దాం. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం చూసినట్లయితే 19వ వచనం చూద్దాం. 19వ వచనం, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూసారా, అక్కడ దావీదు భక్తుడు ఏమని అడుగుతున్నాడు? దేవా, నా హృదయము నీ దృష్టికి అంగీకారం అవునట్లుగా నాకు సహాయం చేయి ప్రభా, నా హృదయముతో నేను లక్ష్య పెట్టినట్లుగా నాకు సహాయం చేయి ప్రభా అని అక్కడ దావీదు భక్తుడు అడుగుతున్నాడు. కానీ మనం ఈ దినాల్లో ఎలా ఉన్నాం? మన పనులు ఎలాగున్నాయి? దేవునికి అయిష్టంగా ఉన్నాయి, చెడ్డగా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం, ధిక్కరింపు స్వభావాన్ని కలిగి ఉన్నాం. నువ్వేంట్లో నాకు చెప్పేది అన్నట్లు ఉంటున్నాయి మన ప్రవర్తన, మన పనులు కూడా. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ మారిపోయింది కదా. మా చిన్నప్పుడు ఒక టీచర్ ముందు నిలబడాలంటే అసలు మాకెంత భయం అనిపించేదో. ఇప్పటికీ నేను 10th క్లాస్ చదివిన మా సార్ గారు ఇంకా బ్రతికే ఉన్నారు, ఇంకా ఆయన ముసలాయన అవలోపాతం. బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఆయన ఉద్యోగం చేస్తున్నారు, టీచర్గా చేస్తూ ఆ ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా రిటైర్ అవ్వాలి ఆయన. ఆ మాస్టర్ అంటే నాకు ఎంత గౌరవం నేను చెప్పలేను. అది ఈ రోజుల్లో ఎలా ఉన్నారు పిల్లలు, ఎంత రెక్లెస్గా ఉంటున్నారు. టీచర్ కంటే ఎక్కువ జ్ఞానం మాకే ఉంది అనుకున్నారు పిల్లలు. మనం స్కూల్కి వెళ్తాము, స్కూల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం పిల్లల్ని. ఏం చేస్తూ ఉంటారు పిల్లలు? బాగా ఫాస్ట్గా ఉండే పిల్లలు ఉంటారు, మీడియంగా ఉండే పిల్లలు ఉంటారు, అది యావరేజ్గా ఉండే పిల్లలు ఉంటారు, బిలో యావరేజ్ పిల్లలు కూడా ఉంటారు, అబవ్ యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ కూడా ఉంటారు. బాగా అబవ్ యావరేజ్ ఉన్న పిల్లలు ఏం చేస్తారు? చాలా క్లవర్గా ఉంటారు, నాకే అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతారు. మనం కూడా అంతే. దేవుని దగ్గర ఏం చేస్తూ ఉంటాం? నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు ఏసయ్యా, నాకు బైబిల్ అంతా తెలుసు, నన్ను నేను సరి చేసుకుంటానులే, నన్ను నేను సరిదిద్దుకుంటానులే. నీ దృష్టికి నేను ఎలా అంగీకారంగా నన్ను నేను మలుచుకోవాలో, నేను ఎలా లక్ష్య పెట్టాలో, నేను ఎలా అంగీకరించాలో నాకు తెలుసు. కానీ ఇప్పుడు కాదు సమయం, నాకు సమయం ఉందిలే, నేను అప్పుడు లక్ష్య పెడతాలి అంటాం మనం. మనం ఏం చేస్తూ ఉంటాం? మన మనసుని కఠినం చేసుకుంటూ ఉంటాం. హృదయము ఎందుకు కఠినమైపోతుంది అంటే ఇక్కడ చక్కని మాట భక్తుడు రాయించాడు, తమ క్రియలు చెడ్డవైనందున. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏది వారికి ఇష్టంగా ఉంటుంది ఈ దినాల్లో అంటే? చీకటి అంటే పాపం, పాపమే ఇష్టంగా ఉంటుంది. దేవుడు అంటే ఇష్టం లేదు. ఎందుకని? ఇప్పుడే నాకేం దేవుడు అవసరం లేదులే, నా హృదయంలోకి ఇప్పుడే యేసుప్రభు ఎందుకు? అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించాలి, కాబట్టి నాకు ఇప్పుడే యేసుప్రభు వద్దు, నేను నమ్ముకుంటాను, ఇంక చాలా సమయం ఉందిలే, నా హృదయం తర్వాత ఇస్తా దేవునికి అంట. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఒకసారి ఒక పొలాన్ని కొనుక్కున్నాడంట. కొనుక్కుంటే ఆ పొలానికి ప్రార్థన చేయడానికి పాస్టర్ గారిని పిలిచాడంట. పాస్టర్ గారు, మేము పొలం కొనుక్కున్నాము, దయచేసి మా పొలం దగ్గరికి వచ్చి కాస్త
ప్రార్థన చేయండి అన్నాడంట. ఈ పొలానికి ప్రార్థన చేయమన్న ఆ వ్యక్తి యేసుప్రభుని ఎరిగిన వ్యక్తి అంటే యేసుప్రభుని స్వంత రక్షకునిగా తన హృదయంలోకి అంగీకరించిన వ్యక్తి కాదు, నామకార్థ క్రైస్తవుడు అనమాట. పొలం కొనుక్కున్నాడు కాబట్టి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి, మా పొలం బాగా పండుద్ది, అంతవరకు ఆయన విశ్వాసం. సరే, పాస్టర్ గారు పొలం దగ్గరికి వచ్చారంట, ప్రార్థన చేశారంట. ఆ తదుపరి ఆ పాస్టర్ గారు వెళ్ళిపోతా ఒక మాట చెప్పారంట, బాబు పొలానికైతే ప్రార్థన చేయమన్నావు, బాగానే ఉంది, పంటలు బాగా పండాలన్నావు, ఈ భూమి బాగా కలిసి రావాలన్నావు, బాగానే ఉంది, మరి నీ హృదయాన్ని ఎప్పుడు ఇస్తావు ఏసైకి? మరి నీ హృదయంలో ఫలభరితమైన జీవితం వద్దా నీకు? నువ్వు యేసుప్రభులో ఫలించాలనుకోవట్లేదా? యేసుప్రభుని నీ రక్షకునిగా నువ్వు అంగీకరించయ్యా అని పాస్టర్ గారు చెప్పారండి. చెప్తే ఆయన అన్నాడంట, ఇప్పుడు కాదండి, ఇంకొంచెం సమయం ఉంది, అప్పుడు వస్తాను అన్నాడంట. అలాగే కొంతకాలం గడిచిపోయింది. మరి కొద్ది కాలానికి ఆయన ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడంట. ఆ ఊర్లోనే పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడంట. కట్టుకున్నాక మరలా ఎవరు గుర్తొచ్చారు ఈయనకి? పాస్టర్ గారు గుర్తొచ్చారు. ఎందుకు అంటే గృహప్రవేశం చేయడానికి, ప్రార్థన చేస్తే ఆ ఇంట్లోకి వెళ్ళడానికి. అప్పటికి ఈయన రక్షణ పొందాడా అంటే అప్పటికి కూడా ఏసైకి తన హృదయాన్ని ఇవ్వల. మరలా పాస్టర్ గారిని గృహప్రవేశానికి పిలిచాడు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఈ ప్రార్థన కార్యక్రమం అంతా అయిపోయినాక పాస్టర్ గారు మరలా హెచ్చరించారంట, ఇప్పుడైనా నువ్వు రక్షణ పొందయ్యా, యేసు ప్రభుని ఎరిగితే నీకు మేలయ్యా, నీ హృదయంలోకి ఆయన్ని స్వీకరించయ్యా అని బ్రతిమలాడుతున్నాడంట పాస్టర్ గారు. ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, మరలా నేను కొద్ది సమయం ఉంది, ఆ సమయం తర్వాత నేను యేసుప్రభుని నమ్ముకుంటానని చెప్పి మరలా ఆయన తిరస్కరించాడంట. ఈలోగానే ఎక్కువ కాలం గడవలేదంట. ఈలోగానే ఆయనకి అనుకోని ఒక వ్యాధి వచ్చిందంట. ఒక హాస్పిటల్కి వెళ్ళారంట. ఉన్నట్టుండి బలహీనమైపోయాడంట. ఆయన బలహీనం అయిపోతే ఎందుకు ఇలా బలహీనంగా ఉంటున్నాను, నా అనారోగ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ గారు అన్నారంట, నువ్వు మరి నీకు వచ్చిన అనారోగ్యం ఏమిటో ఎన్ని టెస్టులు చేసినా మాకు అర్థం కావట్లేదు, కాబట్టి ఒక 10 లక్షలు పట్టుకురా, నేను మొత్తం మళ్ళీ ఒకసారి అన్ని టెస్టులు చేయాలి నీకు అని చెప్పేసి నీ బాడీ మొత్తం టెస్ట్ చేయాలన్నారంట. సరే, ఏం చేశాడు? ఒకసారి పొలం అమ్మి ఉన్న డబ్బులతో చూపించుకున్నాడు. ఆ డబ్బులు చాలా. మరలా ఏం చేశాడు? ఇల్లు అమ్మి చూపించుకున్నాడు. ఇక్కడేమో ఈయన అనారోగ్యం ఏమిటో డాక్టర్లు గుర్తించలేకపోతున్నారు. ఒక పక్కన డాక్టర్ గారిని అడుగుతున్నాడంట, డాక్టర్ గారు నా అనారోగ్యం ఏంటండి, ఎందుకు నేను ఎలాగ అయిపోతున్నాను? మనిషి ఎలాగైపోయాడంటే ఒక స్కెలిటన్ లాగా అయిపోయాడంట, అస్థపంజరం లాగా, ఎవ్వరు గుర్తుపట్టలేని విధంగా అయిపోయాడు, మంచానికి అతుక్కుపోయాడంట. ఆ యొక్క డాక్టర్లు కూడా ఏమన్నారంట, ఇగో ఈయన ఎప్పుడు చనిపోతాడో మాకు తెలీదు, ఈయన కొద్ది రోజుల్లోనే చనిపోతాడని కూడా చెప్పారంట. ఇప్పటి వరకు ఆయన దేని ప్రేమించాడు? పాపాన్నే ప్రేమించాడు, చీకటినే ప్రేమించాడు, తన యొక్క చెడ్డ క్రియలనే ప్రేమించాడు. పాస్టర్ గారు చెప్తున్నా కానీ ఆ మాటని ఆయన ధిక్కరిస్తూనే వచ్చాడు. చివరిగా ఆయనకి నోటి మాట కూడా పడిపోయే ఆ సమయంలో ఆయనకి అప్పుడు పాస్టర్ గారు గుర్తొచ్చారంట. తన భార్యతో చెప్తున్నాడంట, ఏమ్మా ఒకసారి ఆ పాస్టర్ గారిని పిలువమ్మా అని అప్పుడు చెప్తున్నాడంట. మరలా ఆ దయగలిగిన ఆ పాస్టర్ గారు
ఈ యొక్క హాస్పిటల్కి వచ్చి అప్పుడు కూడా హెచ్చరిక చేస్తున్నాడంట. మోకరించి మోకాళ్ళ మీద ఉండి హెచ్చరిక చేస్తున్నాడంట. బాబు, ఇప్పుడైనా నువ్వు యేసుప్రభుని నమ్ముకో. యేసుప్రభుని నువ్వు నమ్ముకుంటే యేసుప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు అని చెప్తుంటే ఈయన మాట్లాడలేని ఆ సందర్భంలో కన్నీరు ధారలుగా కారుతుందంట. నోటితో చెప్పలేకపోతున్నాడు, కానీ కన్నీళ్లు కారుతున్నాయి. మరి దేవునితో అతను ఏం మాట్లాడుకున్నాడో తెలియదు, కానీ మొత్తం మీద దేవుడు అతన్ని కనికరించాడు. ఆ పాస్టర్ గారి ప్రార్థన మరలా ఆలకించాడు దేవుడు. ఆ మరణ పడక మీద అప్పుడు తన హృదయాన్ని యేసుప్రభుకి అర్పించాడంట. ఆ స్కెలిటన్ అయిపోయిన అతను, అంటే అస్థపంజరం లాగా తయారైపోయిన అతను, ఎముకల గూడు లాగా తయారైపోయిన అతను, వ్యాధి అర్థం కాక మంచానికి అతుక్కుపోయిన అతను క్రమేణా కోలుకోవడం మొదలు పెట్టాడంట. ఎవరు స్వస్థపరిచారు? దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పటి వరకు చీకటినే ప్రేమించాడు, తన క్రియలు చెడ్డగానే ఉంచుకున్నాడు, దేవునికి అయిష్టంగానే నడిచాడు. క్రమేణా దేవుడు కనికరించినప్పుడు అతను తిరిగి మంచం మీద నుండి లేచి నడవడం మొదలుపెట్టాడంట. మన దేవుడు గొప్ప దేవుడు. మన హృదయాన్ని యేసుప్రభు మీద పెట్టి యేసుప్రభుని లక్ష్యం ఉంచినప్పుడు ఆయన మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ తెల్లవారి వేకు చుక్క ఆయన యొక్క హృదయంలో ప్రకాశించినప్పుడు, ఉదయించినప్పుడు, యేసుప్రభువులో ఇతను తిరిగి లేచినప్పుడు ఇతని జీవితం మరలా నూతన జీవితమైంది. పొలం కొనుక్కున్నప్పుడు రా యేసుప్రభు దగ్గర కంటే నేను రాను అన్నాడు. ఇల్లు కట్టుకున్నానని దాని వైపు నుంచి గర్వించాడు, అప్పుడు రాలా. మరలా రెండు కోల్పోయిన తర్వాత ఏం చేశాడు? యేసుప్రభువే గుర్తొచ్చాడు. యేసుప్రభు దగ్గరికి తిరిగి రావాల్సి వచ్చింది. మనం ఎవరైనా సరే ఈ లోకంలో ఎంత గనులమైనా కానీ చివరికి మనం చేరాల్సింది ఆ పరలోక పట్టణానికి. యేసుప్రభుని కలుగున్నామా పరలోకం వెళ్తాం. యేసుప్రభుని ధిక్కరించావా జాగ్రత్త సమా, నరకం ఉంది, పాతాళానికి వెళ్తాం. దేవుని తీర్పు తర్వాత నరకానికి వెళ్తాం. అతను చక్కగా కోలుకొని యేసుప్రభుని నమ్ముకొని అప్పుడు యేసుప్రభు కోసం జీవించడం మొదలు పెట్టాడు. మనకు అంత అవసరమా? మన శరీరానికి శ్రమ వస్తే కానీ మనం లోబడమా? దేవుడు మనల్ని కఠినంగా శిక్షిస్తే కానీ మనం లోబడమా? మనకు అంత అవసరమా? దేవుడు ప్రేమమయుడు కాబట్టి అతను ఏం చేశాడు? తిరిగి లేపాడు. ఈరోజు మన హృదయం ఎలాగుంది? మనం దేని ప్రేమిస్తున్నాం? మన హృదయం ఎందుకు కఠినమైందంటే మనం చీకటిని ప్రేమిస్తున్నాం కాబట్టి మన హృదయం ఏమవుతుంది? కఠినమైపోతుంది అనమాట. మరి చూడండి, ఈ చీకట్లో అంధకారంలో నశించిపోతున్న మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఒకసారి చూద్దాం. మనం గమనించినట్లయితే మొదటి పేతురు పత్రిక చూద్దాం. మొదటి పేతురు పత్రిక చూసినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన. చూసారా, యేసుప్రభు ఏం చేస్తున్నాడు? చీకట్లో నశించిపోతున్న మనల్ని, పాపంలో నశించిపోతున్న మనల్ని, హృదయాన్ని దేవునికి వ్యతిరేకంగా నడిపించుకుంటున్న మనల్ని తన వెలుగులోనికి మనల్ని పిలుస్తున్నాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా! లోక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మనమంట చెడిపోతే చూసి నవ్వుతుందంట ఈ లోకం, మనం బాగుపడితే చూసి ఏడుస్తుందంట ఈ లోకం. ఇది లోకం తీరు. కానీ చెడిపోయిన మనల్ని యేసుప్రభు కోరుకొని యేసుప్రభు ఏం చేయాలనుకున్నాడు?
మనల్ని తన వెలుగుతో నింపాలనుకుంటున్నాడు దేవుడు. నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తున్నాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ ఆయనకి, మనం అంటే ఎంత ఇష్టం ఆయనకి. పాపంలో నశించిపోతున్న మనల్ని చూసి, మన రోత బ్రతుకును చూసి, మన కంపు జీవితాన్ని చూసి, ఈ లోకమాలిన్యం పూసుకొని బ్రతుకుతున్న మనల్ని చూసి ఆయన జాలి పడుతున్నాడు. ఆయన జాలి ఎంత గొప్పది. అందుకే దేవుడు చెప్తున్నాడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తున్నాడు దేవుడు. పాపం చేత హృదయాన్ని కఠినపరుచుకుంటున్న నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే, రామ్మ నా దగ్గరికి అంటున్నాడు, రా బాబు నా దగ్గరికి అంటున్నాడు, నా వెలుగుతో నీ హృదయాన్ని నింపుతా రా అన్నాడు, నేను నీలో ఉదయిస్తా రా అన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో కదా. తన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు దేవుడు. వాక్యము అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాటని మనకు అందిస్తున్నాడు దేవుడు. ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో మన పట్ల కదా. మరి పాపంతో నిండిపోయిన మన జీవితాన్ని దేవుడు తన వెలుగుతో నింపాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఆ వెలుగులోకి వద్దామా? అసలు ఆ వెలుగు ఎలాంటిది ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 18వ కీర్తన మనం గమనించినట్లయితే 28వ వచనం చూద్దాం. 18వ కీర్తన 28వ వచనం చూద్దాం. రెండో లైన్, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపం వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. చూసారా ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. చీకట్లో లైట్ ఉంటుందా? ఉండదు. పాపంలో, శాపంలో, ఉగ్రతలో, నిష్టానుసరమైన జీవితంలో నువ్వు నశించిపోతూ ఉంటే నిన్నెవరు బాగు చేయగలరు? బాగు చేసి ఎవరు మంచి జీవితాన్ని ఇవ్వగలరు నీకు? ఎవ్వరు ఇవ్వలేరు. ఎవరికి సాధ్యమైన పని కాదు అది. కానీ యేసుప్రభు చెప్తున్నాడు చక్కని మాట, నా దీపం వెలిగించువాడవు నీవే. నువ్వు ఎంత అంధకారంలో నశించిపోతున్నా సరే, నీ హృదయాన్ని ఎంత కఠినపరుచుకున్నా సరే, నువ్వు ఎంత అపవిత్రతతో నిండి ఉన్నా సరే, ఏ పాపంలో నువ్వు ఇరుక్కుపోయి ఇమిడిపోయి ఉన్నప్పటికీ సరే, దాని నుంచి విడదీయలేని స్థితిలో నువ్వు నశించిపోతున్నా సరే, ఒక్కసారి యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? నీ దీపాన్ని వెలిగించేవాడుగా ఉన్నాడు, నీ చీకటిని వెలుగ్గా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నా దీపం వెలిగించువాడవు నీవే. బా ఎంత చక్కని మాట. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయును. ఎంత చక్కని మాట ఇది. చీకటైపోయిన నీ బ్రతుకుని, అంధకారం అయిపోయిన నీ జీవితాన్ని, దిక్కు దారి తెలియని నీ జీవితానికి, గమ్యంతో వచ్చిన నీ జీవితానికి, పరిస్థితులు అర్థం కాని నీ జీవితానికి దేవుడు వెలుగుగా ఉంటాడంట. మనం ఏదైనా ప్రయాణం చేయాలనుకోండి, వెలుగులో ప్రయాణం చేస్తామా, చీకట్లో ప్రయాణం చేస్తామా? వెలుగులోనే కదా ప్రయాణం చేసేది. దేవుడు మనకి వెలుగుగా ఉంటాడంట. అంటే ఏంటనమాట? అర్థం లేని మన జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాడనమాట. ఇప్పటి వరకు నువ్వు ఏ యొక్క పాపంలో నశించిపోయావో నాకైతే తెలియదు, కానీ నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తే నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడు దేవుడు. నేను ఒక నూతన వ్యక్తిగా చేస్తాడంట దేవుడు. నువ్వు ఆయన మాట ఏంది నువ్వు లక్ష్యం ఉంచితే నీకు మేలు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయన మాట ఏంది లక్ష్యం ఉంచు, నీకు ఎంత మేలు ఉంటుందో నువ్వు చూడొకసారి. ఇప్పటి వరకు నీ జీవితంలో నీకు మేలు లేదా? ఈ దినం నుంచి నువ్వు మేలు చూడబోతున్నావు.
నీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. అంధకారమైన నీ జీవితాన్ని, నిరుపయోగమైన నీ జీవితాన్ని, నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని యేసుప్రభుకు అప్పగించు. ఆయన వాక్యం ముందు లక్ష్యముంచు. ఆయన మాటను నమ్ము. నీ జీవితాన్ని ఆయన చేతికివ్వు. నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడంట దేవుడు. ఇప్పటి వరకు ఏ నిరాశలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో, ఏ పాపాన్ని తెగవేసుకొని ముందుకు సాగలేకపోతున్నావో యేసుప్రభువులు, యేసుప్రభు సహాయం కోరుకో. ఆయన మాటని మనం లక్ష్యం ఉంచితే మనకి ఏం చేస్తాడంట దేవుడు? మేలు చేస్తాడంట. తెల్లవారి వేకు చుక్కని హృదయంలో ఉదయిస్తే, ఆ వేకు చుక్క ఎవరు? యేసుప్రభు. సామాన్యంగా తెల్లవారి వేకు చుక్క అంటే ఉదయకాలంలో ఉదయించేది ఎవరు? సూర్యుడు. సూర్యుడు చూడండి, తలతలారుతూ ఉండగా కొంచెం కొంచెం వెలుగుగా ఉంటుంది. అది పూర్తిగా తెల్లారిపోయినాక ఇంకా వెలుగుగా ఉంటుంది. మధ్యాహ్నాన్ని చూడండి, మిట్ట మధ్యాహ్నం చూడండి, ప్రకాశమానమైన వెలుగు ఉంటుంది కదా. ఆ వెలుగు కంటే మించిన వెలుగు మన యేసయ్యది. నీ జీవితాన్ని అలా చెయ్యాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. నువ్వు యేసయ్యకి అవకాశం ఇస్తే యేసయ్య నీ హృదయంలోకి వచ్చి యేసయ్య ఏం చేస్తాడు? నీ హృదయాన్ని మేలుగా మారుస్తాడు, నూతన హృదయంగా మారుస్తాడు. నువ్వు ఆయన మాటను అంగీకరిస్తే, నువ్వు ఆయన మాట యందు లక్ష్యం ఉంచితే, ఆయన వాక్యానికి లోబడితే, నీలో ఉన్న చీకటిని ఆయన వెలుగ్గా మార్చి నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఎలాంటి క్షేమాన్ని ఇస్తాడు దేవుడు? ఒకసారి చూద్దాం. మనం గమనించినట్లయితే 122వ కీర్తన, చివరికి ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. 122వ కీర్తన మనం గమనించినట్లయితే 122వ కీర్తన 7వ వచనం చూద్దాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగుగాక, నీ నగరులలో క్షేమం ఉండునుగాక. ఎలాంటి మేలు చేస్తుంట దేవుడు మనకి. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే లక్ష్య పెడుతున్నామో, అంగీకరిస్తున్నామో, అది నీకు మేలు, నీ కుటుంబానికి మేలు, నీ ఇరుగు పొరుగు వారికి మేలు, నువ్వు జీవిస్తున్న పట్టణానికి మేలు, నువ్వు జీవిస్తున్న ఆ పల్లెకు మేలు, నువ్వు ఏ దేశంలో నివసిస్తున్నావో ఆ దేశానికి మేలు. ఎంత గొప్ప మేలు చేస్తాడంటే దేవుడు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును అంటే నువ్వు నివసిస్తున్న ఇల్లంతట్లో ఏం కలుగుతుంది? నెమ్మది. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో మేలు అనేది ఉండట్లా. ఎందుకని? సాయంత్రం అయ్యేసరికి తప్పదాగా వస్తారు ఇంటికి. వచ్చి నానా రభస చేసేస్తా ఉంటారు ఇంట్లో. భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు. అన్నం తింటారంటే తినరు. అందరు కలిసి అలాగే పడుకొని నిద్రపోతాడు. దానివల్ల ఏమైనా నెమ్మది ఉంటుందా? ఉదయం అంతా కష్టపడతాడు పాపం, సాయంకాలానికి తప్పతాగా వస్తాడు. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏమి నెమ్మది లేదు. ఉదయకాలం అంతా ఆఫీస్కి వెళ్ళి వస్తాం, సాయంత్రం ఇంటికి వస్తారు. భార్య భర్త ఇద్దరు పనిచేసేవాళ్ళు అనుకోండి, ఇద్దరు కష్టపడి వస్తారు. చివరికి ఏదో చిన్న మాట దగ్గర ఏదో చిన్న గొడవ వస్తుంది. ఏం చేస్తారు? అటొక ముక్కం ఇటొక ముక్కం తిప్పుకొని ఏం చేస్తారు? ఎవరి కాళ్ళే కొడుకుని నిద్రపోతారు. వండినవన్నీ ఏమవుతాయి? వేస్ట్ అయిపోతాయి. ఈ దినాల్లో కుటుంబాల్లో ఏముండట్లా? మేలు ఉండట్లా, మేలుకరంగా ఉండట్లా, నెమ్మది ఉండట్లా. ఎందుకు నెమ్మది లేదు? యేసు ప్రభు ఆ ఇంట్లో లేకపోవటం బట్టి, వేకు చుక్క ఆ ఇంట్లో ఉదయించకపోవటం బట్టి. ప్రభు యేసుక్రీస్తు ఏ ఇంట్లో అయితే ఉదయిస్తాడో ఆ ఇల్లంతా ఏముంటది? నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది.
పచ్చడి మెతుకులు తిన్నా తృప్తిగా నిద్రపోతాడు. యేసు ప్రభుని కలిగి పచ్చడి మెతుకులు తిన్నా మనం నెమ్మదిగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. చూసారా, దేవుడు చెప్తున్న చక్కని మాట, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమం ఉండును గాక. మనం ఏ వీధిలో ఉంటున్నామో, ఏ ఊర్లో ఉంటున్నామో, ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశానికి నెమ్మదే. మనం ఆ దేశంలో ఉండడం వల్ల ఆ ఊరికి నెమ్మదే, ఆ పేటకు నెమ్మదే, నీ ఇంటికి నెమ్మదే. కాబట్టి మనం ఎవరిని కలుగుందాం? మన హృదయంలో ఎవరిని లక్ష్యం ఉంచుదాం? యేసు ప్రభుని మనం లక్ష్యం ఉంచాలి. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని లక్ష్యం ఉంచుతామో అప్పుడే మన జీవితంలో మనం నెమ్మదిని చూడగలం, మన సంతోషాన్ని చూడగలం. దేవుడు చెప్తున్న మాట మనం ఏం చేయాలి? మనం ఆలకించాలి. దేవుని మాట విని, దేవుని మాట ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మన జీవితంలో మనకు కలిగే నెమ్మదికి అంతు ఉండదంట. అందరూ నెమ్మది కావాలని కోరుకుంటారు, కానీ అందరి జీవితంలో నెమ్మది ఉంటుందంటే నెమ్మది ఉండదు. ఎందుకని? ఎవరు లేని వాళ్ళ యొక్క జీవితంలో యేసుప్రభు లేడు. నెమ్మదినిచ్చే యేసుప్రభుని పక్కన పెట్టేసి నెమ్మది ఇవ్వని ఈ లోక వ్యసనాల వైపు మనం పరిగెత్తుతూ ఉంటాం. నేను ఆ పని చేస్తే బాగుండు, నేను బాగా ప్యాకాట్ ఆడితే బాగుండు, బీడీలు తాగితే బాగుండు, సిగరెట్లు తాగితే బాగుండు, గంజాయి తాగితే బాగుండు, సారా తాగితే బాగుండు, క్లబ్బులకి వెళ్తే బాగుండు అని ఈ లోక వ్యసనాల వైపు మనం ఏం చేస్తూ ఉంటాం? పరుగులెత్తూ ఉంటాం. అవి మనకు నెమ్మదిస్తాయి అనుకుంటాం, కానీ వాటి వల్ల మనకి ఏముంటది? నెమ్మది ఉండదు కదా. మన ప్రాణాలను కూడా మనం కోల్పోతూ ఉంటాం. మరి దేవుడు చెప్పిన రీతిగా మనం ఏం చేయాలి? తెల్లవారి వేకు చుక్క మన హృదయంలో ఉదయించే వరకు కూడా దేవుని మాట పట్ల శ్రద్ధ కలిగి ఆయన మనం ఏం చేయాలి? వెతకాలి. మనలో ఉన్న చీకటిని మనం ఏం చేయాలి? బయటికి పారద్రోలాలి. మనంతటి మనం బయటికి దాన్ని పారదోలలేము. ఎవరి సహాయం కోరుకోవాలి? యేసుప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. యేసుప్రభు మన దీపాన్ని వెలిగిస్తే, మన జీవితాన్ని వెలిగిస్తే మన బ్రతుకులో మనకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అందుకే దేవుని యొక్క మాట ఎడల మనం లక్ష్యముంచి మన జీవితాల్లో మనం మేలు పొందులాగున దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.